వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ప్రముఖ దినపత్రిక సాక్షిలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే వచ్చింది. అది ఏంటిదనేది వీడియోలో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ వస్తే, సరిగ్గానే దిద్దుతున్నారా, తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల మూల్యాంకనంపై అభ్యంతరాలు. గ్రూప్ 1 సహా అన్ని పరీక్షలపై అనుమానాలు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన. పేపర్ రూపకల్పన నుంచి మూల్యాంకన వరకు అన్ని సమస్యలు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ కొరత. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 75% మంది ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ. యూపీఎస్సీ తరహాలో చేయాలి. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం కూడా యూపీఎస్సీ సివిల్స్ మూల్యాంకనం మాదిరిగా ఒక నిర్దిష్ట విధానంలో చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీలో పోస్టుల సంఖ్య అనుగుణంగా మెయిన్స్కు 1:13 అంటే ఒక పోస్టుకి 13 మంది చొప్పున ఎంపిక చేస్తారు. మూల్యాంకనానికి దేశవ్యాప్తంగా నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ ప్రొఫెసర్లని ఎంపిక చేస్తారు. వేరువేరు సబ్జెక్టులు ఉండే పేపర్ మూల్యాంకనానికి సెక్షన్ వారీగా వేరువేరు నిపుణులను నియమిస్తారు. యూపీఎస్సీ మూల్యాంకనంలో కీ పాయింట్లను కేటాయించినప్పటికీ సమాధానంలో అదనపు సమాచారం ఉంటే వాటికి మార్కులు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో ఈ విధానం లేదు. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న టాపిక్ గ్రూప్ 1 మూల్యాంకనంలో లోపాలున్నాయని. సో ఈ యొక్క ఆర్టికల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్టే యూపీఎస్ తరహాలో మూల్యాంకనం ఉండాలని. సో 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పోటీపడే ఉద్యోగ నియామక పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనం మెరుగ్గానే ఉందా, వాటిని సరిగ్గానే దిద్దుతున్నారా అంటే లేదనే సమాధానమే వస్తుంది. పలు పోటీ పరీక్షల మూల్యాంకనంపై 1,00,000 సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఏళ్ల తరబడి చదువుతున్న విద్యార్థులకి ఆ జవాబు పత్రాలు దిద్దే నిపుణుల అర్హత అనుభవంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలను బలపరిచే విధంగా ఇటీవల తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. సో వీళ్ళు ఈ ఆర్టికల్లో దాదాపు మనకి ఒక 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పారు. ఫస్ట్, మెయిన్స్ని కూడా ఆబ్జెక్టివ్గా చేయాలా అని చెప్పి, ఇంకోటి సమయాభావం, మరొకటి అనువాద సమస్య. అదేవిధంగా గతంలో ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్, యూపీఎస్సీ మాజీ సభ్యుడి యొక్క ఇంటర్వ్యూ కూడా ఇందులో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ చూసుకుంటే కీ పాయింట్లకే పరిమితం. సో పోటీ పరీక్షల్లో లక్షలాది మంది భవిష్యత్తును నిర్ణయించేది మూల్యాంకనమే. ఇంతటి కీలకమైన మూల్యాంకనాన్ని సరిగ్గా నిర్వహించే అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ లేరనే వాదన బలంగా వినిపిస్తుంది. అందుబాటులో ఉన్నవారితో మమ అనిపిస్తున్నారని మరొక ఆరోపణలు కూడా ఉన్నాయి. జవాబు పత్రాలు దిద్దేవారికి అధికారులు 4-5 కీ పాయింట్లు ఇస్తారు. అయితే ఆ అభ్యర్థి అంతకంటే ఎక్కువ పాయింట్లు సమాధానం రాసినా ఫ్యాకల్టీ మాత్రం ఆ కీ పాయింట్లు అందులో ఉన్నాయా లేదా అని అన్వేషించి పరిమితమైన తగిన మార్కులు ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు వేరువేరు సబ్జెక్టులు ఉండే పేపర్ని ఒకరితోనే మూల్యాంకనం చేయిస్తున్నారు. ఇది కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుందని వీళ్ళు చెప్తున్నారు. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్టులు భారీగా ఖాళీగా ఉండటమే ఈ మూల్యాంకన సమస్యకి ప్రధాన కారణమని వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూపీఎస్సీలో ఇక్కడ కానీ మూల్యాంకన సమయంలో ఒక 4-5 కీ పాయింట్లు ఇచ్చి మూల్యాంకనం చేయమని ఇస్తారంట. సో యూపీఎస్సీలో ఆ 4-5 పాయింట్లకి ఇంకా అదనంగా ఉంటే దాన్ని కూడా కన్సిడరేషన్ చేసి మార్కులు ఇస్తారంట. బట్ ఇక్కడ మాత్రం ఆ విద్యార్థి ఎన్ని పాయింట్లు రాసినా ఆ కీలో ఉన్న 4 పాయింట్లు మ్యాచ్ అయితేనే స్కోర్ ఇవ్వడం, లేకపోతే లేదని వీళ్ళు చెప్తున్నారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్లో ఉండే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ పేపర్ని పరిగణలో తీసుకుంటే పాలిటీ వరకు మాత్రమే అకాడమిక్స్లో ఉంటుందని, మూల్యాంకనం చేసే అధ్యాపకులకు ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్ గురించి అంతగా అవగాహన ఉండదు. దీంతో వారు షీట్పై ప్రధానంగా మూల్యాంకనం ఆధారపడి ఉంటుంది.
సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాలిటీ ఒకటే డైరెక్ట్గా అకాడమిక్ ప్రొఫెసర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు కీ పాయింట్స్తో పాటు మిగతా అర్థం చేసుకుంటారు. అదే సొసైటీ గవర్నెన్స్కి అకాడమిక్లో ప్రొఫెసర్ ఉండడు. సో అలాంటి సందర్భంలో పూర్తిగా కీ మీదనే ఆధారపడి మార్కులు ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో బయాలజీ, ఫిజిక్స్, సమకాలీన సాంకేతిక రంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. కానీ డిగ్రీ స్థాయిలో కోర్ సైన్స్ సబ్జెక్టులో ఉంటాయి, కరెంట్ టాపిక్స్ ఉండవు. దీంతో ఇవాల్యుయేటర్ కరెంట్ టాపిక్పై అవగాహన లేకుండా మూల్యాంకనం చేస్తారు. సో అటువంటి సందర్భాల్లో కూడా మళ్ళీ కీ పాయింట్స్ మీదనే ఆధారపడతారని వీళ్ళు చెప్తున్నారు. జనరల్ ఎస్ఏ పేపర్లో హిస్టరీ, కల్చర్, ఎకనామీ, పాలిటిక్, కరెంట్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటి మూల్యాంకనం చేయాలంటే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ను నియమించాలి. కానీ అలా జరగట్లేదని అభ్యర్థులు అంటున్నారు. వేరువేరు సబ్జెక్టులు కలిపి ఉండే పేపర్ల విషయంలో సెక్షన్ వారీగా వేరువేరు సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు 75% ఖాళీ ఉన్నాయి. ఏపీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4330 ఉంటే ప్రజెంటు 1048 మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 75% ఖాళీ పోస్టులు ఉన్నాయి. వీరిలో గత నెలలో దాదాపు 150 మంది పదవి విరమణ చేసినట్టు సమాచారం. ఇక తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మొత్తం 2825 పోస్టులకు గాను 873 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. సో ఇక్కడ కూడా దాదాపు 75% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ లెక్చరర్ల పోస్టులు కూడా దాదాపు 40% మేరకు ఖాళీగా ఉన్నాయని, ఫ్యాకల్టీ కొరతతో బోధన ప్రమాణాలు తగ్గిపోవడమే కాకుండా పరీక్ష మూల్యాంకనం మీద కూడా ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా వీళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే అకాడమిక్ సబ్జెక్టులు అకాడమిక్ ప్రొఫెసర్లు దిద్దడంలో తప్పు లేదు, కానీ కరెంట్ అఫైర్స్ తోటి అదేవిధంగా అకాడమీ సబ్జెక్ట్స్లో లేని టాపిక్స్ని వాళ్ళు దిద్దడం కరెక్ట్ కాదని, ఒకవేళ అటువంటి సమయంలో వాళ్ళు పూర్తిగా కీ మీద ఆధారపడి విద్యార్థి ఎన్ని మంచి పాయింట్స్ రాసినా వాళ్ళకి స్కోర్ అయ్యకుండా కేవలం కీలో ఉన్న పాయింట్స్ ఉంటేనే స్కోర్ అయ్యడం వల్ల అభ్యర్థులకి తీవ్రమైన నష్టం జరుగుతుందని వీళ్ళు ఎగ్జాంపుల్తో సహా ఇవ్వడం జరిగింది. మరొక ప్రధాన సమస్య అనువాద సమస్య. పోటీ పరీక్షల విషయంలో ప్రశ్నలు అనువాదం కూడా ప్రధాన సమస్యగా మారుతుంది. ప్రశ్న పత్రాన్ని ముందుగా ఇంగ్లీష్లో రూపొందించి తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. ఇందుకోసం అఫీషియల్ ట్రాన్స్లేటర్ని నియమిస్తున్నారు. వారు ప్రశ్న భావాన్ని అర్థం చేసుకోకుండా మక్కీ ట్రూ ట్రాన్స్లేషన్ అనువాదం చేస్తున్నారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు సివిల్ డోబియడియన్స్ మూమెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమం, పౌర అవిధేయత ఉద్యమం అనే అనువాదం చేస్తుండడంతో ఇదేమిటో తెలుగు మీడియం అభ్యర్థులకి అర్థమే కావటం లేదు. ప్రశ్నపత్రం అనువాద ప్రక్రియలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన కనీసం 7-8 మందిని భాగస్వామ్యంలో చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అని చెప్పుకోవచ్చు అనువాదం అనేది. ఎందుకంటే చాలా సందర్భాలలో మనం ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్లు చూసినా, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ గ్రూప్ 1 లాంటివి చూసినా ఇంగ్లీష్లో తెలుగులో అనువాదం చేసినప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ లెక్క వాడడం వల్ల చాలా అక్షర దోషాలు వస్తాయి. అక్కడ భావాలు అంటే ఇక్కడ వివరించండి అంటారు. అంటే రకరకాల ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఒక ట్రూ ట్రాన్స్లేషన్ వల్ల ఎంతోమంది జీవితాలు ఒక్క మార్క్ తోటి చీకటైపోయాయని మనం చెప్పవచ్చు. సో దీన్ని కూడా ఒక తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సరైన వివరణాత్మకమైనటువంటి అర్థం వచ్చే విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే రానున్న రోజుల్లో ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు. మరొక పాయింట్ సమయభావం. పోటీ పరీక్షల్లో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య సమయభావం. అభ్యర్థులు మొత్తం ప్రశ్నపత్రాన్ని చదివేందుకు కూడా కొన్ని సందర్భాలలో సమయం సరిపోవడం లేదు. ఉదాహరణకు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ప్రశ్నపత్రం రూపొందించిన వారికి సైతం 150 ప్రశ్నలకి 150 నిమిషాల్లో చదవడం కష్టమైన అభిప్రాయం వ్యక్తుంది. అభ్యర్థులు కనీసం 30 నుంచి 40 ప్రశ్నలు చదవకుండా సమాధానాన్ని గుర్తించాల్సి వస్తుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సీశాట్లో 80 ప్రశ్నలకు 120 నిమిషాలు సమయం ఇస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 80 ప్రశ్నలకి
120 నిమిషాల సమయం ఇస్తే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి 150 ప్రశ్నలకి 150 నిమిషాలు ఇవ్వడం అనేది విద్యార్థులని చాలా తీవ్ర ఆందోళనకు గురి చేయడం అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. మెయిన్స్ను కూడా ఆబ్జెక్టివ్ చేయాలా? గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నపత్ర రూపకల్పనలో మూల్యాంకనంలో సమస్యల నేపథ్యంలో మెయిన్స్ను కూడా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో సంబంధిత సబ్జెక్టులో పూర్తి పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ప్రశ్నపత్రం రూపొందించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ప్రొఫెసర్స్ కొరత, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కొరత ఉండడంతో ఇటువంటి సందర్భాలలో సబ్జెక్ట్ ఉన్న విద్యార్థి కూడా నష్టపోతున్నాడు. కాబట్టి దానికి బదులుగా ప్రిలిమ్స్లో ఏ విధంగా అయితే ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్ కండక్ట్ చేశారో మెయిన్స్లో కూడా అలానే ఇంకా డెప్త్గా ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఉత్తమ పరిష్కారం అని కూడా నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఫ్యాకల్టీ కొరత అనేది దీని మీద ప్రభావం చూపెట్టదని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి మాజీ ఏబిపిఎస్సి చైర్మన్, మాజీ యూపీఎస్సి సభ్యులు వారి యొక్క అభిప్రాయాన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 3వ వ్యక్తితో మూల్యాంకన చేయించాలి. గ్రూప్ 1లో ఖచ్చితంగా 2 నిపుణులతోటి మూల్యాంకన చేయించాలి. మొదట 2వ మూల్యాంకన మార్కుల మధ్య 5% వ్యత్యాసం ఉంటే 3వ వ్యక్తితో మూల్యాంకన చేయించాలి. అప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. యూపీఎస్సిలో ఇదే విధానం అమలవుతుంది. 2-3 సబ్జెక్టులు సమ్మిళితంగా ఉన్న పేపర్ల విషయంలో సెక్షన్ల వారీగా సంబంధిత సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నాపత్రం అనువాదం ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మాజీ చైర్మన్ చెప్పింది కూడా చాలా ఇంపార్టెంటే. సో మరి చూడాలి రానున్న రోజుల్లో అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మార్పులు తీసుకొస్తాయా లేకపోతే అదే పద్ధతిలో వెళ్ళిపోతాయా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతాన్ని బట్టి ఇంపార్టెంట్ ఆర్టికల్. మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్తో మళ్ళీ